అసలు దివుల్లో ఎంత ప్యూర్ గా బాదం మిల్క్ సేల్ చేస్తారని నేను తెలుసు కానీ మరీ ఎంత ప్యూర్ గానా. అసలు మ్యాటర్ ఏంటంటే దివుల్లో బాదం మిల్క్ ఫేమస్ అని తెలుసు కానీ మరీ ఎంత ప్యూర్ గా సేల్ చేస్తారని అక్కడికి వెళ్ళి చూస్తేనే అర్థమైంది. ఇక నేను మా కుర్రోళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అంటే మాకు ఎప్పటికి కుదిరింది. ఈ బాదం మిల్క్ మేకింగ్ మన వ్యూవర్స్ కోసం చూపిద్దాం అనుకుంటే మన వాళ్ళు అప్పటికే మేకింగ్ చేసి ఫ్రీజర్ లో స్టోర్ చేస్తారంట. ఇక మేకింగ్ లో అయితే వితౌట్ ఎసెన్షియల్ ఎక్స్ట్రా అవుట్ సైడ్ మిల్క్ యూస్ చేయకుండా ప్యూర్ మిల్క్ రైతుల దగ్గర కొని మేకింగ్ చేస్తారంటే ఈ బాదం మిల్క్ ని వీళ్ళు. ఇక్కడ బాదం మిల్క్ సేల్ చేసే బాబాయ్ పేరు వచ్చి తోట శ్రీరాములు అంట. ఇక్కడ ఈ బాబాయ్ 1.5 year ని సేల్ చేస్తున్నారంట. ఈ 1.5 year మంచి గుడ్ విల్ తీసుకొచ్చారు జనాల నుంచి అయితే. అలాగే ఈ బాబాయ్ గురించి చెప్పాలంటే చాలానే ఉంది. ఈ బాబాయ్ ప్యూర్ బెల్లం కూడా సేల్ చేస్తారంట. ఈ వీడియో తర్వాత వస్తుంది, అది కూడా చూడండి. ఇక లేట్ చేయకుండా నేను మా కుర్రోళ్ళు బాదం మిల్క్ ట్రై చేస్తాం. మన బాబాయ్ అయితే ఒక గ్లాస్ లో అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, వేపిన జీడిపప్పు వేసి ఇస్తాడు, అప్పుడు బాదం మిల్క్ వేస్తాడు. సిప్ కి టేస్ట్ అయితే అదిరిపోద్ది అంతే. అంటే వేపిన జీడిపప్పు స్మెల్ తో ఈ బాదం మిల్క్ స్మెల్ తో నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది మనం తాగినప్పుడు. ఈ బాదం మిల్క్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్ళినప్పుడు. అలాగే మన బాబాయ్ అయితే బటర్ మిల్క్ కూడా సేల్ చేస్తున్నారంట. ఇంక బాదం మిల్క్ కాస్ట్ వచ్చి ఈచ్ గ్లాస్ 20 రూపీస్, 1 లీటర్ బాటిల్ కాస్ట్ వచ్చి 70 రూపీస్, ఇంకా బటర్ మిల్క్ కాస్ట్ వచ్చి ఈచ్ గ్లాస్ 10 రూపీస్, ఇంకా 1 లీటర్ బాటిల్ కాస్ట్ వచ్చి 25 రూపీస్. ఫైనలీ అడ్రస్ వచ్చి దివిల్ నుంచి ప్రతిపడి వెళ్లే దారిలో దివిలి అవుట్స్కట్స్ లో తూమ్ పక్కనే ఉంటది శ్రీ శృంగార వల్లభి స్వామి కూల్ డ్రింక్ షాప్. డెఫినెట్లీ ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి. బాదం మిల్క్ ఇలాంటి బెస్ట్ ఫుడ్స్ అండ్ వింటేజ్ ఫుడ్స్ మీ ఊర్లో కూడా ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. బై. ఆ జీడిపప్పు కేజీ 800. జీడిపప్పు ప్రత్యేకంగా ఒక 5 రూపాయలు జీడిపప్పు వేస్తున్నాడు అందులోనే. ఎవరు చూసా 30-40 రూపాయలు ఇచ్చుకుంటున్నాడు. దాని మీద 20 రూపాయలకి ఇస్తుంటే మనకి జీపు అది ఎంత మిగిలితే మనకు అనవసరం. కానీ క్వాలిటీ ఎలా ఉంది మన ఆదాయం